హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే ఈరోజు 10వ అధ్యాయం అయితే చెప్తున్నాను. కొంచెం శ్రద్ధగా వినండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అందరికీ నేను చెప్తున్నది అర్థమవుతుందో లేదో కొంచెం కామెంట్ చేసి కూడా చెప్పండి. ఒకవేళ మీకు ఇంకా తెలుగులోనే ఉంది ఇది ఆల్రెడీ, ఇంకా విడమర్చి చెప్పాలనుకుంటే కొంచెం కామెంట్ చేయండి. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే ప్రజెంట్ కూడా నార్మల్గానే చదివేస్తున్నాను. నెక్స్ట్ చేసే వీడియోలో మీకు కానీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేనైతే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా. కార్తీక మాసంలో 10వ రోజు ఈరోజు కార్తీక పురాణంలో 10వ అధ్యాయం అయితే చెప్పుకుందాము. సో కొంచెం శ్రద్ధగా వినండి, ఓకేనా? 10వ అధ్యాయము అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామీలుడు ఎవరు? వాని పూర్వజన్మ ఎటువంటిది? పూర్వజన్మను ఎట్టి పాపములు చేసి ఉండను? ఇప్పుడు ఈ విష్ణుదూతులు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత ఏమి జరుగును? వివరించవలసినదిగా ప్రార్థించెను. అంతనా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను. జనక, అజామీలుని విష్ణుదూతులు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారం అజామీలును తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయేది. మేము చేయనిదేదీ లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినాము అని భయకంపితులై విన్నవించుకొనిరి. అవురా, ఎంత పని జరిగెను! ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, ఓహో, అది సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను. అందువల్లనే గాను విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకొని పోయారు. తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణ మరెవరే చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును గనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనేను. అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయంలో అర్చకుడుగా నుండెను. అతడు తన అపురూపమైన అందము చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి, వ్యభిచారి అయి, శివారాధన చేయక శివాలయము యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహము వద్ద దీప నైవేద్యములను పెట్టక దుష్ట సావాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేవాడు. అతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైనది అవటం వలన చేయనది ఏదీ లేక ఆమె భర్త చూసి చూడనట్లుగా నుండి భిక్షాటనకే పరుగురు తిరుగుచూ ఏదో ఒక వేళకు ఇంటికి వచ్చి కాలమును గడుపుచుండేవాడు. ఒకనాడు పరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యం, కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిక్కటుగా నున్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందులోకి ఆమె చేదరించుకొనుచు నిర్లక్ష్యములతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తైనను చూడక వీటినిపై మనస్సు గలదై మగని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను. అంతా ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశాను. అతడు చేయనిది ఏమీ లేక భార్యపై విసుగు జన్నించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలసిపోయి దేశాటనకు వెడలిపోయాను. భర్త ఇంటి నుండి వెళ్ళిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుని ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవుచుండెను. అతను పిలిచి, ఓయి, నీవి రాత్రి నాతో రతిక్రీడను సలుపుటకు రమ్మని కోరెను. అంతనా చాకలి తల్లి, నీవు బ్రాహ్మణ పడితివి, నేను నీచుల కులస్తుడని, చాకలి కులస్తుడను, చాకలివాడిని. మీరు విధముగా పిలుచుట యుక్తము కాదు. నేనెట్టి పాపమును పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాను. ఆమె ఆ చాకలివాడిని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుడిని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధములుగా బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో, నేనెంతటి పాపమును ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికము అయిన కామవాంఛకు లోనై మహా అపరాధము చేసి తిని అని
పశ్చాత్తాపమైంది. ఆ కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదికి తీసుకురావాల్సిందిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించను. అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు ప్రాప్తురాలైండు. కొంతకాలమునకు శివార్చనకు నేది అయి వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచూ మరణించను. అతడు రౌరవాది నరక కోపములబడి నానా బాధలు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవ్రతుడును బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండటం వలన నేడు జన్మల పాపములను నశించుటే చేత ఆ అజయమీలుడు పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించిన వలన వైకుంఠమునకు పోయాను. బ్రాహ్మణి భార్యగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను. అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించాను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశిని చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్యుడు చెప్పాను. మాలవాడు శిశువును తీసుకొని పోయి అడవి యందు వదిలిపెట్టాను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్లయ్యే ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసుకొచ్చి పోషించుకొనెను. ఆ బాలికనే అజామీలుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే. నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావము వీని వలన ఎటువంటి వారైనను మోక్షము పొందగలరు. కాన కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వార లేహపరమ సుఖములు పొందగలరు. హర హర మహాదేవ శంభో శంకర. 10వ అధ్యాయము 10వ రోజు పారాయణము సమాప్తము. సో ఇదంతా మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. చెప్పాను కదా, అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో విడమర్చి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు విడమర్చి చెప్పాలనుకుంటే కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ శంభో శంకర.